అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎప్పటిలాగే కామెంట్ చేయండి. అండ్ గైస్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది అబ్బాయిలు సఫర్ అవుతున్న ఒక ఇష్యూ ఏంటి అంటే, మొదట్లో నాకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చిన అమ్మాయి ఈరోజు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ బాధ చాలామంది లైఫ్లో ఉంది. బట్ రీజన్ చాలామందికి మేబీ తెలియకపోవచ్చేమో, కానీ సో స్టార్టింగ్లో నువ్వు అంటే చాలా ఇష్టం చూపించిన అమ్మాయి, నీ కోసం ఏడ్చిన అమ్మాయి, నువ్వు లేకపోతే బ్రతకలేను అని చెప్పిన అమ్మాయి, సో నీ కోసం పడి చచ్చిపోయే అమ్మాయి, బట్ ఈరోజు ఎందుకు ఇంత చేంజ్ వచ్చేసింది, ఏమైంది అని చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏదైనా ఉంది అంటే ఈరోజు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన అమ్మాయి ఈరోజు నిన్ను పట్టించుకోవట్లేదు అంటే అసలైన కారణం ఒకటి ఉంటుంది అనమాట. మెయిన్గా ఆ కారణం ఏంటి అనేది క్లియర్గా చెప్పేస్తాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వచ్చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మాయిల్లో చేంజ్ రావడానికి మెయిన్గా ఒక కారణం ఏంటి అంటే, నువ్వు సరిగ్గా టైం ఇవ్వకపోవటం, నువ్వు సరిగ్గా పట్టించుకోకపోవటం, నువ్వు సరిగ్గా కేర్ చేయకపోవటం అనమాట. సో ఎందుకంటే వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్లో, ఇప్పుడు మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం కొంతమంది అమ్మాయిలు కూడా అలానే అనుకుంటారు. స్టార్టింగ్లో నన్ను చాలా మంచిగా ట్రీట్ చేసిన అబ్బాయి, నా కోసం ఏమైనా చేసే అబ్బాయి ఈరోజు నాకు సరిగ్గా టైం కూడా కేటాయించలేకపోతున్నాడు. సో నన్ను అంత కేరింగ్గా చూసుకున్న ఈ అబ్బాయి ఈరోజు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అనే థాట్ ఎప్పుడైనా ఒక అమ్మాయిలో స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా అమ్మాయి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ అనేది ఇవ్వకుండా దాన్ని తగ్గిస్తుంది అనమాట మెల్లమెల్లగా. సో ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చూసి కొంచెం పేషెన్సీతో తర్వాత విసిగిపోవటం కావచ్చు, లేదా ఇంకొంతమంది ఎలా అంటే గైస్, కొంతమంది టార్చర్ లాగా చేస్తూ ఉంటారనమాట అమ్మాయిల్ని. ఏదో ఒక రకంగా విసిగించడమో, చిరాకు తెప్పించేలాగా బిహేవ్ చేయడమో, లేకపోతే సో ఫిజికల్గా కొంచెం టార్చర్ చేయడం కావచ్చు. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా గర్ల్స్ మైండ్ సెట్ మారిపోతుంది ఒక రోజు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇదే పెయిన్ ఎంతకాలం భరిస్తూ ఉంటాము. సో వాళ్ళ చేతుల్లో తిట్లు తింటాం, వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటాం. సో ఇది మనకు అవసరమా అనే థాట్ వన్ ఆఫ్ ది డే రానే వస్తుంది. సో ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటి అంటే, మీ ప్రవర్తనలో ఏమైనా చేంజ్ వచ్చినప్పుడు. సో ఒక అమ్మాయి ఎప్పుడూ కూడాను ఏ పర్సన్ని ఊరికే అవాయిడ్ చేయదు, ఖచ్చితంగా రీజన్ అయితే ఉంటుంది పక్కాగా. బట్ మీ బిహేవియర్లో ఏమైనా అమ్మాయి కొన్ని చేంజెస్ కనిపించి తనకి అది కొంచెం ఇబ్బందికరంగా ఉండటం వల్ల కావచ్చు, లేదా మీ బిహేవియర్తో ఆ అమ్మాయి విసిగిపోయినప్పుడు కావచ్చు, ఇంక ఈ పర్సన్తో అంత కరెక్ట్ కాదేమో, నేను తనతో అంత హ్యాపీగా ఉండలేనేమో అనే థాట్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అమ్మాయిలు మీకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది తగ్గిస్తారనమాట. అట్ ద సేమ్ టైం నువ్వు ఒక ఫేక్ అని తెలిసిన అమ్మాయికి, సో ఐ థింక్ నువ్వు తనతో ఉంటూ వేరే ఫ్రాడ్ పనులు ఏమన్నా చేస్తున్నావు అనే థాట్ వచ్చినా కూడాను అమ్మాయిలు అవాయిడ్ చేస్తారు అనమాట. ఎంత ప్రేమించినా కూడాను అది స్పాట్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీతో లైఫ్ బోర్ అనిపించినా కూడా అనమాట. సో ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్, ఇష్టాలు సంథింగ్ మీతో అలా ఉండాలని అనుకుంటారు, కానీ అది అలా జరగట్లేదు, అంతా రివర్స్ అవుతుంది. సో హ్యాపీనెస్ మీతో రావట్లేదు, సంథింగ్ ఏదో ఉన్నామనే ఫీలింగే వస్తుంది. కానీ సో ఆ హ్యాపీ మూమెంట్స్ కానీ ఆ టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక బోర్గా ఫీల్ అవుతారనమాట. ఈ పర్సన్తో ఉన్నా కూడాను అంత సంతోషంగా ఉండట్లేదు లైఫ్ అని చెప్పేసి అనిపించిన రోజు కూడా మీకు ఇంపార్టెంట్ ఇవ్వడం తగ్గించేస్తారు. ఇక మీ సైడ్ నుంచి ఉన్న రాంగ్స్ పక్కన పెట్టేస్తే, అమ్మాయి సైడ్ నుంచి మాట్లాడితే ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఒక అమ్మాయి మిమ్మల్ని అంటే మాట్లాడు అంటాం మానేయటం కానీ, లేకపోతే నీకోసం ఏడవటం మానేయటం కానీ, లేకపోతే అవాయిడ్ చేయటం కానీ, నీకు ఇచ్చే టైం ఇవ్వకపోవటం, ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం, అవన్నీ మొదట్లో ఉన్నట్టు ఇప్పుడు లేవు అంటే ఖచ్చితంగా రీజన్ ఏమై ఉంటుందంటే, నీతో అవసరమైన తీరిపోయి ఉండాలి, నెక్స్ట్ తన లైఫ్లోకి వేరే వ్యక్తి అయినా వచ్చి ఉండాలి అనమాట. ఇది కూడా కంపల్సరీ జరుగుతుంది. బట్ అంటే ఇది జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ వన్ ఆఫ్ ది రీజన్ అని మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో అమ్మాయిలు మేబీ వాళ్ళ లైఫ్లోకి ఇంకెవరన్నా పర్సన్ వచ్చినప్పుడు కావచ్చు మంచిగా, లేదా మీతో వద్దు అని వాళ్ళు కొంచెం ఫిక్స్ అయినప్పుడు కావచ్చు, ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ అనేది తగ్గించేస్తారనమాట. యాక్చువల్లీ మీకు రీజన్ ఏంటి అనేది ఆల్మోస్ట్ వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఏంటి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది మీ పర్సనల్ చాయిస్. నేను వీడియో అయితే ఏం చేస్తున్నాను, వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వన్స్ అది కూడా చెక్ చేయండి, ఇన్స్టా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. నేను మంచి వీడియోతో మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.